कौन सा पेड़ है बेटा? क्या बता? कोबरा लिली है। कोबरा लिली क्या बोलते हैं इसको? मम्मी ये देखो स्नेक कितना। मम्मी ये देखो फ्रेंड्स చూడండి ఫ్రూట్ ఉన్నది కదా ఇది అడవి ఫ్రూట్ ఆగరా ఇది చూపెట్టని ఆగండి ఇది दिखाई नहीं दे रहा చూడండి ఫ్రెండ్స్ స్నేక్ లాగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వీడు ఏంటో పిచ్చి పిచ్చి అని పెడతాడు చూడండి ఇది అడవి ఫ్రూట్ నేను తినకు తిన అప్పుడు ఒక రోజు నాకు దొరికింది అప్పుడు తినేసినాం ఇప్పుడైతే తిన్నాను कैसे लग रहा है स्नेक लग रहा है बात नहीं करेगी सन्नी वो प्लांट का नाम क्या बताओ कोबरा लिली आपको पता है आपको पता है आपको यूट्यूब में डाल रही हूँ आज और सुनो हमको भोजपुरी में कुछ सिखाओ यही बात था का आपके पास फिर वही बोलना था मैं यूट्यूब में बोलना था वही ये मेरे बगल वाली है ये देखो ये दोनों तीनों गाय पसंद है इस गाय को देखने आया देखो ये बाबू को पसंद है छोड़ के नहीं आ रहे गाय को आंटी आप भी क्या कर रही हैं ये देखो ये इसका लड़की मेरे डांस टीचर मुझे डांस सिखाती है यही बहुत ही मस्त చాలా రోజుల నుంచి డాన్స్ నేర్చుకోవాలనుకున్నా ఇక ఈమె నేర్పిస్తుంది ఈమె మా టీచర్ నేను అనేది ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఇంతసేపు హిందీలో మాట్లాడేసరికి అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తారా మీకు అర్థం కాదని మళ్ళీ షాపింగ్కి పోతాం కూరగాయలు అయిపోయినాయి మా ఆయన లేడి ఇంట్లో మేమే తెచ్చుకోవాలి కదా 4-5 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది అందుకనే ఏం తెచ్చుకోలేదు ఇంకా ఈరోజైతే ముగ్గురు नहीं सच्ची में बनाई मैं दिखाऊंगी ना हाँ सरे बाय మళ్ళీ సామాన్లు తీసుకున్నాక చూపెడతాం फेमस हो जाऊंगी ये फ्रूट्स తీసుకుంటాను पेटीएम पर 55 रुपए प्राप्त हुए बस हो जाएगा ना पाओ और क्या सब्जी आपकी अरे अंदर लेता खा लो देखो ना टेस्ट కూరగాయలు తీసుకున్నాకనైతే ఇంటికి వెళ్ళిపోయినాం కాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ సామాన్ ఫుల్ అయిపోయినాయి వీడియో తీయడానికి అసలు చేతులు ఖాళీలో అనమాట అందుకోసం మన ఇక వీడియో వద్దులే అనేసి మనిషికి ఒక సామాన్ పట్టుకొని వెళ్ళిపోయినాం ఇంటికి ఇంకా అలసిపోయినాక ఇంకేం చేస్తాం వీడియో అని చేయలేదు ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అయితే వాళ్ళ బాబుకి కొంచెం ప్రాబ్లం ఏమో అయితే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తాను ఇది ఎందుకు తీసిన వీడియో అంటే నేను చూసిన ప్రతి ప్లేస్ మీరు కూడా చూడాలని ఈ వీడియోస్ అయితే తీస్తానన్నమాట చాలా బాగుంటుంది అసలు ఇక్కడ వర్షం పడడం వల్ల కొంచెం గ్రీనరీ అయిపోయింది ఇప్పుడు బాగున్నది అసలు చూడడానికి ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్తే కూడా వీడియో ట్రై చేస్తా తీయడానికి నేను చూసిన ప్లేసెస్ అన్నీ ఉత్తరాఖండ్లో అవన్నీ కూడా మీరు చూడాలని నేను వీడియోస్ అయితే ఇది తీసిన అనమాట నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నీ చూడడానికి కొంతమందికి ఉంటుంది కదా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అలాంటి ప్లేస్ అనమాట ఇది కూడా అందుకోసమని నేను కూడా వీడియో తీసిన నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి